సరే దా కూర్చో. పోనీ చిచా దో గరం చాయ్ దేదో. 12,000 శాలరీ, ఇంకేం ఆలోచిస్తున్నావు? ప్రెసెంట్ సరిపోతాయి, ఓకేనా? ఏమంటావు? 12,000 శాలరీ. 12,000 శాలరీ ఏం సరిపోతాయి అసలు? ఒక 30,000 అయితే బెటర్. అయినా ఇక్కడ బ్రతకాలంటే కోట్లు సంపాదిస్తూ లక్షలు దారపోయాలి. నాకు లక్షలు సంపాదించేవాడు అక్కర్లేదు, లక్షణంగా ఉంటే చాలు. అయినా 12,000 సరిపోవని నువ్వెందుకు అనుకుంటున్నావు? లాస్ట్ కంపెనీలో ఇదే శాలరీకి వర్క్ చేసి ఇప్పుడు ఈ కంపెనీలో కూడా ఇదే శాలరీకి వర్క్ చేయాలంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు సత్య. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ జాబ్ చేస్తే నీ ఎక్స్పెన్సెస్ ఏవో నువ్వే హ్యాండిల్ చేసుకుంటావని అనుకుంటున్నాను. దీనికా నన్ను ఇంత దూరం రమ్మన్నావు? ఇదేదో ఫోన్లో చెప్పినా సరిపోదును కదా. సరే నేను బయలుదేరతా, నేను బిల్ పే చేస్తా, నువ్వు తినేసి వెళ్ళిపో. హే, నేను దీని ఒక్కదాని గురించే కాదు పిలిచింది, మాట్లాడడానికి. సరే ఏం చెప్పు నీ బాధ. కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, దా కూర్చుందాం. సరే చెప్పు, ఏంటంత ఇంపార్టెంట్ మ్యాటర్? నీ ఏజ్ ఎంత? పర్లేదు చెప్పు. 25. మరి నా ఏజ్? ఈ ఫెబ్కి 27 వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? లైఫ్ టైము రెండు స్పీడ్ గా పరిగెత్తుతుంటాయి సత్య. ఇంకా ఈ 10,000 12,000 వర్క్ చేసుకుంటా కూర్చుంటే నాకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి తప్పు నాదా? నేను ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పట్లేదు, తప్పంతా నాదే. ఐ యాక్సెప్ట్ ఇట్. బిజినెస్ అని చెప్పి ఒక 2 years టైం వేస్ట్ చేసుకున్నాను. అలాగే నీకు కూడా ఆశ కల్పించాను. సో ఏంటి డైలాగ్ కంప్లీట్ చేయి. లాస్ట్ మంత్ మీ ఇంట్లో నీకు సంబంధం చూసారనుకుంటా కదా, ఆ సంబంధం ఓకే చెప్పి. హే, నేనేం ప్రాంక్ చేయట్లేదు, నిజమే చెప్తున్నా. ఐ నీడ్ టైం, మనీ. లైఫ్లో చాలా బాగా సెటిల్ అవ్వాలి. అలా కాదని తొందరగా పెళ్లి చేసుకుంటే లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లాజిక్గా ఆలోచించు. ఇంకా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనుకుంటా. ఓకే, మనం విడిపోదాం. వాట్? నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత మనం విడిపోవడమే బెటర్ అనిపిస్తుంది. లెట్స్ మూవ్ ఆన్. ఆర్ యూ షూర్? షూర్, పక్కా, పింకీ ప్రామిస్. నేను ఆఫీస్కి వెళ్తున్నా, నిన్ను డ్రాప్ చేయనా? నువ్వే వెళ్ళిపోతావా? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడేం చేస్తున్నావు? అంటే బాబాయ్ దగ్గర టిఫిన్ బాగుంటుందని టాకు ఓ పట్టుబడుతున్నా. పెళ్ళికి ఎందుకు రాలేదు? నువ్వే కదా ఇన్విటేషన్ ఇచ్చి మరి రావద్దన్నావు. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఈ ఫెబ్ 27 నా పెళ్ళి, నువ్వు మాత్రం రాకు. రావద్దంటే రావా? అది నీతో మాట్లాడాలి, పద వెళ్దాం. బాబాయ్కి దోశ చెప్పాను, తినేసి వెళ్దాం కదా. ఫస్ట్ అక్కడ పెట్టు. దోశ అక్కడ పెట్టు. సత్య ఎక్కడికి? ఎక్కు ఫస్ట్. నేను రాను సత్య. ఎక్కు ఫస్ట్. సరే. ఎక్కడికి తీసుకొచ్చావు సత్య? సత్య, నిన్నే ఎక్కడికి తీసుకొచ్చావు? అబ్బా, చెప్పు సత్య, ఎక్కడికి తీసుకొచ్చావో? సత్య ఏమైంది సత్య? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఏం పట్టినట్టు బోండాలు తింటూ కూర్చుంటావా? అంటే అది బాబాయ్ దగ్గర బోండాలు చాలా బాగుంటాయి. నీ వల్ల మెడలో కట్టుకోవాల్సిన తాళిని చేతికి కట్టుకుని తిరుగుతున్నాను రా ఇచ్చోడా. జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కదా, ట్రై చేయి. మంచి జాబ్, శాలరీ వచ్చేంత వరకు ట్రై చేయి. ఇప్పుడైతే ఏం ఖాళీగా ఉండట్లేదు కదా. విడిపోదామని చాలా ఈజీగా చెప్పేశావు, కానీ ఒక్కసారైనా నా ఫీలింగ్స్ కానీ నా ఎమోషన్స్ కానీ ఆలోచించావా? అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేసావా? ప్రేమించినంత ఈజీ కాదురా విడిపోయి బతకడం. ఐఎమ్ ఫెయిల్యూర్ సత్య, ఐఎమ్ ఫెయిల్యూర్. నువ్వు నాతో ఉంటే
హ్యాపీగా బ్రతకలేవు. నాకు మీ నాన్న మీద చాలా నమ్మకం ఉంది. నీ కింగు లాంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. నువ్వు అప్పుడు ప్రిన్సెస్లా బ్రతకచ్చు. అంటే ఇప్పుడేంటి, నువ్వు త్యాగం చేసేసి త్యాగమూర్తిలో చరిత్రలో నిలిచిపోదామన్నావా? పిచ్చోడా, ప్రేమించిన అబ్బాయి పక్కనుంటే మా అమ్మాయిలంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మహారాణిల్లా బతికేస్తారా రే. అయినా ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అవ్వాలి, కానీ లైఫ్కి డెడ్ ఎండ్ అవ్వకూడదు. ప్రేమకి 2 మనుషులు కలిస్తే చాలు, కానీ పెళ్లి కల కాదు, 2 కుటుంబాలు కలవాలి. నీ ఫ్యామిలీలో పెళ్లి టాపిక్ వస్తే నువ్వు చూసుకో, నా ఫ్యామిలీలో పెళ్లి టాపిక్ వస్తే నేను చూసుకుంటాను. అంతేకాని నిన్ను మాత్రం విడిచేది లేదు. ఆ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల కోసం యుద్ధాలు చేసేవారు, కానీ రోజులు మారాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిల కోసం యుద్ధాలు చేస్తున్నారు. అప్పుడు సత్యభామ నరకాసుని వధించి దీపావళిని తీసుకొస్తే నా సత్యభామ నా జీవితంలోకి వెలుగులు తీసుకొచ్చింది. ఇదేనండి మా క్యూట్ లవ్ స్టోరీ. ఇట్స్ మై సత్యభామ. సత్య, మ్, మీ నాన్న మన పెళ్ళికి కట్నంగా బండి ఏమైనా పెడతాడా?